ఆ గుంజుకునే ఓటు వాడు ముందుకొస్తూ ఉంటాడు. ఆ ఓటు కోసం ఓటు కోసం సీట్ల కోసం గరడి బిరడి చేస్తాడు. అయ్యా మరి నీ యాస తెలంగాణ యాస, నాది మంగళగిరి. ఈ ప్రాంత భాష తెలుగు భాష. తెలుగు భాషాభిరామ గుంటూరు సీమ అన్న గుర్రం జాషువా అభిమాని నేను. నిజమైనటువంటి విషయాలు చెప్తాను. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు రంగు వేసుకుని ముసుగు వచ్చినా, మైదా పీపుల్ పర్దా పీపుల్ అన్న అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే ప్రజానాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు పోటీ చేసిన, మురుగుడు లావణ్య గారు పోటీ చేసిన, మన వాసా శ్రీనివాసరావు గారు పోటీ చేసిన, ఇంకా ఏదో ఎవరు కొత్తగా పార్టీ పెట్టిన రైతు నాయకుడు రామచంద్రరావు గారు పోటీ చేసిన, ఇంకా దళితుల ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఇష్టని మన ముందుకు వస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ పోటీ చేసిన, ఇంకొక సోషలిస్ట్ పార్టీ వాళ్ళు పోటీ చేసిన. ఇవాళ ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వైరం అని ఉండేది. ఇవాళ వాళ్ళంతా టైఅప్ అవుతున్నారు. రాజకీయ నాయకుల్లో ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడో చెప్పలేరు. కాదు, ఇప్పుడు ప్రెసెంట్ వైసీపీ పాలన ఎట్లా ఉంది మీకు ఆంధ్రప్రదేశ్లో? నో కామెంట్స్. నాకు ఒక 200 ఇస్తే నేను మందు కోసం పార్టీ జెండా కప్పుకుని వచ్చా. ఓకే, 200 ఇస్తే పార్టీ జెండా కప్పుకొని వచ్చా. మళ్ళీ నీ జెండా కూడా కప్పుకుని ముచ్చటి చెప్తా. మాయన్న అట్టుండే, మాయన్న ఇట్లా చెప్పిండే, మా అన్న మంచివాడు వాడు చెడ్డవాడు అంటానే. ఓ రన్నా ఏమంటారు? మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు కదా, సో 200 కోసం పార్టీ జెండాను మీరు వేసుకొని ఎందుకు వచ్చారు? మనిషి భక్తి కోసం. ఇవాళ నువ్వు ఈ ఛానల్ ఎందుకు పెట్టావు? ఓకే, ఈ ఛానల్ కోసం ఎందుకు పనిచేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? నీ పార్టీ కాదు నీకు. నువ్వు ఛానల్లో నీ ఛానల్ డెవలప్మెంట్ కోసం నువ్వు ఒక వర్కర్గా ఉద్యోగంగా పనిచేస్తున్నావు. ఇవాళ ఓటర్ని కూడా అలాగే మార్చారు రాజకీయ నాయకులు. డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు, డబ్బు ఇచ్చి ఓటు వేయించుకుంటారు. డబ్బే మనీ ఆల్ మెనీ థింగ్స్. అయితే మనము డబ్బులు ఇచ్చి ఓటేసినప్పుడు వాళ్ళను ప్రశ్నించే హక్కు మనకు ఉండదు కదా ప్రజలకి. సో దానిపైన ఏం మాట్లాడతారు? ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థే పాడైపోయింది. దీన్ని ప్రశ్నించే అధికారం కానీ హక్కు కానీ ఓటర్కి లేకుండా పోయింది. వాళ్ళ ఓటరు దిగజారిపోయాడు అనడానికి నేను ఒక నిదర్శనం అని చెప్తున్నానుగా. ఏమంటారు? కానీ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు మీరు నిదర్శనం అని మీరు ఎట్లా చెప్తారు? జోడు తోపి బాబు మన ముందుకొచ్చిండు, ఆ మీడియా బొమ్మ బొట్టుకొని మన మాటను అడుగుతుండోయ్. నువ్వు ఏమీ చెప్తావు, మరి నువ్వు ఏమీ అంటావు? మన తెలంగాణ భాష చెప్పు. ఇవాళ స్థానికుడు అని ఒకడు చెప్తున్నాడు, లోకేష్ స్థానికుడు కాదంటున్నాడు ఒకడు. సరే, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? వైసీపీకా, టీడీపీకా, బీసీవై పార్టీకా? చేయను. మనల్ని అందరూ పోటీ చేసినాక వాళ్ళు విఘ్నత కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థని, మానవతా విలువలను కాపాడగలిగినటువంటి ఒక అభ్యర్థికి నేను ఓటు వేస్తా. ఆ అభ్యర్థి ఎవరు? అది సీక్రెటా? ఇప్పుడు బ్యాలెట్ ఓటు వేసే సీక్రెట్. పబ్లిక్గా చెప్పేవాడు ఎవడు? ఎన్టీఆర్, అన్నారు కృష్ణ గారు, భూషణ గారు అనేవాడు. వాళ్ళేనా? మీరు కూడా మంచి హీరో లాగా ఉన్నారు కదా. నేనెట్టా జీరో, హీరోని కానీ జీరో. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 పిల్లలు. చిన్మూర్తి 3 కొడుకులు అయ్యా. సరే, అయితే నేను గ్రామ సమాచారాలు చెప్తా దండోరా వేసి. నా పేరు మైకేల్ బాబు. ఈ పరిసర గ్రామాలంతా నేను తెలుసు. మైక్ ప్రచారాలు కూడా చేస్తూ ఉంటా. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు పిలిచినా నాకు ఆ పూట భుక్తి పనిచేస్తా. ఇందుకోసం తప్పితే ఏ పార్టీ నా ఇంట్లో పుట్ల. మా తాత పుట్టించింది కాదు, మా నాన్న పుట్టించింది కాదు, ఎవరు పుట్టి. కాకపోతే
ఫలానా అభ్యర్థి ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల వ్యక్తి. నీ నా అనే తరతమ భేదమెరుంగని నిరంతర ప్రజాసేవ శ్రామికుడిని మనం ప్రేమిస్తాం. అలాంటి వాడు ఉన్నాడా? వాళ్ళు ఎవడు లేడు. కనుక నేను నోటాకు ఓటేస్తా. ఇది నా చేయబోతున్నారు చివరి నా ఇది నోట. ఎవడైనా రాజకీయ లబ్ధి కోసం ఎవరు ఎందుకోసం పనిచేస్తున్నారు? ఒకసారి నాకు మీరు మాట్లాడినాక నన్ను మాట్లాడమన్నారు. మీరు ఏదైనా మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడతా. ఓకే, కానీ మీరు మాట్లాడింది మొత్తం మాకు అర్థమైపోయింది. లాస్ట్కి నోటాకి ఓటేస్తున్నాడు కాబట్టి అంటే ఏ అభ్యర్థి కూడా అంటే ఒక లీడర్గా పనికిరాడు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవడు చెడ్డవాడో చెప్పలేదు. కాదు, ఇప్పుడు ప్రెసెంట్ వైసీపీ పాలన ఎట్లా ఉంది మీకు ఆంధ్రప్రదేశ్లో? నో కామెంట్స్. నాకు ఒక 200 ఇస్తే నేను మందు కోసం పార్టీ జెండా కప్పుకుని వచ్చా. ఓకే, 200 ఇస్తే పార్టీ జెండా కప్పుకొని వచ్చా. మళ్ళీ నీ జెండా కూడా కప్పుకుని ముచ్చటి చెప్తా. మాయన్న అట్టుండే, మాయన్న ఇట్లా చెప్పిండే, మా అన్న మంచివాడు, వాడు చెడ్డవాడు అంటానే. ఓ రన్నా ఏమంటారు? మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు కదా, సో 200 కోసం పార్టీ జెండాను మీరు వేసుకొని ఎందుకు వచ్చారు? మనిషి భక్తి కోసం. ఇవాళ నువ్వు ఈ ఛానల్ ఎందుకు పెట్టావు? ఓకే, ఈ ఛానల్ కోసం ఎందుకు పనిచేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఓకే, నీ పార్టీ కాదు నీకు. నువ్వు ఛానల్లో నీ ఛానల్ డెవలప్మెంట్ కోసం నువ్వు ఒక వర్కర్గా ఉద్యోగంగా పనిచేస్తున్నావు. ఇవాళ ఓటర్ని కూడా అలాగే మార్చారు రాజకీయ నాయకులు. ఓకే, డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు, డబ్బు ఇచ్చి ఓటు వేయించుకుంటారు. డబ్బే మనీ ఆల్ మెనీ థింగ్స్. అయితే మనము డబ్బులు ఇచ్చి ఓటేసినప్పుడు వాళ్ళను ప్రశ్నించే హక్కు మనకు ఉండదు కదా ప్రజలకి. సో దానిపైన ఏం మాట్లాడతారు? ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థే పాడైపోయింది. దీన్ని ప్రశ్నించే అధికారం కానీ హక్కు కానీ ఓటర్కి లేకుండా పోయింది. వాళ్ళ ఓటరు దిగజారిపోయాడు అనడానికి నేను ఒక నిదర్శనం అని చెప్తున్నానుగా. ఓకే, ఏమంటారు? కానీ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు మీరు నిదర్శనం అని మీరు ఎట్లా చెప్తారు? జోడు తోపి బాబు మన ముందుకొచ్చిండు, ఆ మీడియా బొమ్మ బొట్టుకొని మన మాటను అడుగుతుండు. నువ్వు ఏమీ చెప్తావు, మరి నువ్వు ఏమీ అంటావు? మన తెలంగాణ భాష చెప్పు. ఇవాళ స్థానికుడని ఒకడు చెప్తున్నాడు, లోకేష్ స్థానికుడు కాదంటున్నాడు ఒకడు. ఓకే, సరే, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? వైసీపీకా, టీడీపీకా, బీసీవై పార్టీకా? చేయను. ఓకే, మనల్ని అందరూ పోటీ చేసినాక వాళ్ళు విఘ్నత కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థని మానవతా విలువలను కాపాడగలిగినటువంటి ఒక అభ్యర్థికి నేను ఓటు వేస్తా. ఓకే, ఆ అభ్యర్థి ఎవరు? అది సీక్రెట్. సీక్రెటా? ఇప్పుడు బ్యాలెట్ ఓటు వేసే సీక్రెట్. అవును, అవును. పబ్లిక్గా చెప్పేవాడు ఎవడు? అన్నారు కృష్ణ గారు, భూషణ గారు అనేవాడు. ఓకే, వాళ్ళేనా? మీరు కూడా మంచి హీరో లాగా ఉన్నారు కదా. నేనెట్టా జీరో, హీరోని కానీ జీరో. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 పిల్లలు. చిన్మూర్తి 3 కొడుకులు అయ్యారు.